ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వ సంపూర్ణుడా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత ఆశీర్వదించి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీ వాక్యమును పంపించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుండుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటినీ కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగారుతో చెప్పుదునెన్ను. మనము చదివిన ఈ వాక్య భాగంలో ఒక మంచి ఫలమున తన యొక్క యజమానుడు మంచి గోధుమ పంట కోసము విత్తనము విత్తినాడు. కానీ తన యొక్క సేవకులు అలసిన సమయమున శోధకుడైన తన యొక్క శత్రువు అదే పొలమున గురుగులను చల్లి వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. అయితే ఆ గురుగులు మొలకెత్తి ఆ గోధుమలతో పాటు అవి మొలిసినప్పుడు ఆ గురుగులను తీసివేయాలని వారి యొక్క పనివారు ప్రయత్నించడం మనం చూస్తున్నాం. అయితే యజమానుడు చెప్పిన మాటను మనము చూసినట్లయితే ఎంతో ఆశ్చర్యముగా ఉంటుంది. నీవు ఆ గురుగును తీసివేసేటప్పుడు ఒకవేళ గోధుమ మొక్కను కూడా నీవు తీసివేస్తావేమో కనుక ఇప్పుడు దాన్ని ఏమి చేయవద్దు అన్న రీతిగా తన యొక్క సేవకులకు ఆయన ఆజ్ఞ ఇవ్వటం చూస్తూ ఉన్నాం. అవును, అనేక సార్లు మనతో పాటు ఉన్న ఆ అవిశ్వాసులు కూడా అభివృద్ధి చెందుతున్నారు, వారు ఎదుగుచూ ఉన్నారు, వారికి సమస్తము ఆశీర్వాదకరముగా ఉన్నాయి అన్న తలంపులు మనకు ఉండొచ్చు. కానీ నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ కోసము నిన్ను ప్రభు బలపరచుటకు నీకిచ్చే ఆ పోషణలో కొంతవారు తీసుకొని తాము కూడా బలపడుచు ఉన్నారనేది నీవు గ్రహించుకోవాలి. నిన్ను పోషించేదానికి, నిన్ను బలపరిచేదానికి, నిన్ను దేవుని యందు స్థిరపరిచేదానికి ప్రభు ఆయన యొక్క కొట్లలో నుంచి పంపించిన ఆశీర్వాదములు అనేక సార్లు నీతో పాటు నిన్ను చుట్టూ ఉన్న అవిశ్వాసులు కూడా పొందుకుంటూ ఉంటారు. కారణము నీవే. నిన్ను ప్రభు ప్రేమించినాడు, నిన్ను ఆయన ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, నిన్ను అనేకుల మధ్యలో ఆయన బలపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యమును మనము గ్రహించుకోవాలి. నా చుట్టూన్న వారే బాగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు, నేను కొంచెం ఇంకా వెనుక తగ్గినట్టే ఉన్నాను అని నువ్వు అనుకొనవచ్చు. కానీ వారు పచ్చగా ఉన్నప్పటికీ ఒక దినము రానై ఉన్నది. ప్రభు కోత కోసేదానికి వచ్చే వారికి సెలవిచ్చేది ఏమిటంటే, నీవు మొదటిగా ఆ గురుగులను ఒక స్థలంలో కూర్చి వాటి కట్టగట్టుము. ఎందుకంటే అవి అగ్నిలో వేయబడవలసిన, ఎందుకు పనికిరానివే. అయితే నా యొక్క కొట్టలో ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా, అనేకులకు ఆహారముగా మార్చబడినట్లుగా ఆ గోధుమలను సమకూర్చండి అని సెలవిస్తానంటున్నాడు. అలాగనే నీ చుట్టూ ఎదుగుచున్న వారు ఒక దినమున అకస్మాత్తుగా కానరాకుండా పోతారు, వారికి విలువ లేకుండా పోతుంది. కానీ ప్రభు యొక్క కార్యములు నీ జీవితంలో ఉన్నదాన్ని బట్టి, ప్రభు నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి, నీ కోసమే ఇతరులను కూడా ఆయన ఆశీర్వదించిన దాన్ని బట్టి నీవు ఆయన దృష్టికి అమూల్యముగా ఉన్నావు. నిన్ను తన యొక్క కొట్టలో చేర్చేదానికి, సమకూర్చేదానికి, తన యొక్క పనివారికి సెలవించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ కార్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని.
నిన్ను బట్టే అనేకులకు తన కృపను విస్తారముగా ఇస్తున్నాడు. ఒక పొలములో నీటితో నింపినప్పుడు అది ఒక్క మొక్కకు మాత్రమే కాదు, ఆ పొలములో ఉన్న సమస్తమైన మొక్కలకు, అన్ని మొక్కలకు సరి సమానముగా అవి పోషణ ఇస్తుంది. అది అది కలుపులవ్వచ్చు, గురుగులవ్వచ్చు, లేదా మంచి విత్తనము అవ్వచ్చు. అన్నిటికి సమానముగా నీరు ప్రవహిస్తూ ఉన్నది. అలాగనే ప్రభు అనేక సార్లు ఇలాంటి కార్యములు అనుమతిస్తుంటాడు. కానీ నీవు ఆయన కోసము ప్రత్యేకించబడిన వాడివి. నీవు ఆయన కోసము ఎన్నుకొనబడిన దానివి. నిన్ను ప్రేమించే ప్రభు ఇతరులకును ఆశీర్వాదంను అనుగ్రహిస్తున్నాడని తెలుసుకొని, కొన్నిసార్లు అనుకొనవచ్చు, నేను దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నా, నా సహోదరులు ఇంకా దేవుని ఎరుగనప్పటికీ వారు ఆశీర్వాదకరంగానే ఉన్నారు అన్న తలంపులు నీకు రావచ్చు. కానీ నీవే వారి యొక్క ఆశీర్వాదానికి కారణము. నీవే వారు దేవుని యందు ఎదగకపోయినప్పటికీ ఇంకను దేవుని యొక్క కృపను సంపాదించుకునే దానికి కారణమని గ్రహించుకొని ఆయన యందు నమ్మకముగా ఉంటూ ఆయన వైపు చూస్తూ నడిచేదానికి ప్రయత్నించుము. అప్పుడు దేవుని యొక్క కృపను నీ జీవితములో సంపూర్ణముగా పొందుకొనగలవు. ఈ ఉదయకాల సమయమున ఆయన మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు దేవుడు ఆశించి, నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి తన కొట్టలో చేర్చుకోవాలనుకున్న గోధుమ గింజగా ఉన్నావు. ఎందుకంటే నీలో ఉన్న జీవము మరి ఒకరికి ఆహారముగా మార్చబడుచున్నది. అందువలన అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా మార్చబడుచు ఉన్నావు. ఈ ఉదయకాలమున అలాగున్నావా? అలాగుండాలని ఆశిస్తున్నావా? నీవు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకో. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ యొక్క నాయన అమూల్యమైన వాక్యము కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నీవు ప్రేమిస్తున్న గోధుమగా ఉన్నాము. మేము నాయన నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చాలనుకున్న గోధుమగా ఉన్నామని గ్రహించుకొని, మాలో దేవా నీ యొక్క కృపను ఉంచి ఉన్నావని తెలుసుకొని నీ కోసము జీవించేదానికి సహాయము చేయి. దేవా, తోటలో నుండి లేకపోతే పొలములో నుండి మమ్మల్ని సమకూర్చి నీ కొట్టలోకి చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. యుగ యుగములు నీతో పాటు ఉండాలని ఆశిస్తూ ఉన్నావు. అయితే గురుగుల్ని నీవు అగ్నికి ఆహుతి చేసేదానికి నీవు సిద్ధముగా ఉన్నావు అనేది నాయన మేము గ్రహించుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి సహాయమును చేయమని, నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.